అందరూ నమస్కారం. గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. నేను మీ చార్టర్డ్ రమేష్ని. 2020 మార్చ్లో ఎప్పుడైతే కనుక కోవిడ్ మన భారతదేశంలోకి ఎంటర్ అయిందో స్టాక్ మార్కెట్ అడ్డదిడ్డంగా కొలాప్స్ అయిపోయింది. నిజానికి మన భారతదేశంలోనే కాదు, ఆల్మోస్ట్ ప్రతి డెవలపింగ్ కంట్రీలోను, డెవలప్డ్ కంట్రీలోను, యూఎస్, యూకే కానీ ఏదైనా తీసుకోండి, అన్ని చోట్ల కూడా స్టాక్ మార్కెట్ అన్నది కొలాప్స్ అయిందన్నది మనం గమనించాం. అయితే అలా జరిగిన తర్వాత ఎకానమీలో ప్రతి కంట్రీ కూడా డబ్బులు ఇంకా బాగా ఇన్ఫ్యూజ్ చేశారనమాట. అంటే ఇంకా పెట్టుబడులు పెట్టడం మొదలెట్టారు. అలా పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టిన తర్వాత ఏమైందంటే స్టాక్ మార్కెట్ మళ్ళీ బూమ్ అవ్వడం మొదలైంది. ఎంతలా బూమ్ అయిందంటే కొన్ని షేర్ల యొక్క ప్రైస్లు వాటి వాల్యూ ఎంత ఉండాలో అంతకంటే ఎక్కువ ప్రైస్ కూడా సేల్ అయిపోయినాయి అనమాట. అంటే ఓవర్ వాల్యుయేషన్ జరిగిపోయింది అక్కడ. చాలామంది డబ్బులు ఇన్వెస్ట్ చేసేయడాలు ఇలా చేయడం వల్ల చాలా స్టాక్స్ బాగా ఓవర్ వాల్యూ అయిపోయినాయి. అయితే ఈ ఓవర్ వాల్యుయేషన్ కరెక్షన్ జరగాలి కదా. ఆ కరెక్షన్ జరిగే టైం ఏంటంటే మొన్న గతంలో ఈ 6 నెలలుగా చూస్తే కనుక ఈ కరెక్షన్ అన్నది జరగడం మొదలెట్టింది. అయితే ఈ కరెక్షన్ ఏదైతే జరుగుతుందో దాన్ని కరెక్షన్ అని గమనించకుండా చాలామంది దాన్ని బేరిష్ రన్ అనుకుంటున్నారు. అంటే స్టాక్ మార్కెట్ పడిపోతుంది అని చెప్పని అనుకుని అంటకత్త జరిగిపోతుందేమో అనుకుని చాలామంది ఫీల్ అయ్యారు. కాదండి, అది బేరిష్ మార్కెట్ కాదు. కొన్ని కంపెనీల యొక్క స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా ఓవర్ వాల్యూ అయిపోయినాయి. వాటిని కరెక్ట్ ప్రైస్కి తీసుకొస్తున్నారు ఇప్పుడు. అయితే ఈ కరెక్ట్ ప్రైస్కి తీసుకొచ్చే ప్రక్రియలో కొన్ని షేర్లు ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ కూడా వచ్చేసినాయి. సో ఇలాంటి పరిస్థితులు ఉన్న స్టాక్స్ ఏంటి అన్న దాని గురించి పూర్తిగా విశ్లేషిద్దామని చెప్పి మీ ముందరికి ఈ వీడియోతో వచ్చాను. అందుకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చెబితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో విజ్ఞానాన్ని పెంచే కంటెంట్ మాత్రమే మీకు తీసుకొస్తాం మేము. సో ఇవాళ మనం మాట్లాడేది ఏంటంటే ఒక 5 ఓవర్ వాల్యూడ్ స్టాక్స్, వీటికైతే మంచి గ్రోత్ ఉందో, గత 6 నెలలుగా ఫండమెంటల్గా మంచి గ్రోత్ ఉంది, టెక్నికల్గాను మంచి గ్రోత్ ఉంది, కానీ వాటి యొక్క ప్రైస్లు ఏవైతే ఉన్నాయో స్టాక్ మార్కెట్లో వాటి ప్రైస్లు పడిపోతూ వస్తున్నాయి. అలాంటి కంపెనీల గురించి తీసుకుని నేను ఇవాళ మాట్లాడబోతున్నాను. అయితే నాకు బేసిస్ ఏంటంటే కనుక పిఈ రేషియో అండి. అంటే పిఈ రేషియో అంటే ఏంటి? ప్రైస్ ఎర్నింగ్ రేషియో. ఇదివరకు కూడా దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, కానీ మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థం కావడం కోసం. ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంటే ఉదాహరణకి నాకు 10 రూపాయలు ఆదాయం రావాలనుకోండి, ఆ 10 రూపాయల ఆదాయం ఓ కంపెనీలో ఎంత పెడితే నాకు వస్తుందో ఆ రేషియోనే మనం పిఈ రేషియో అంటాం అనమాట. ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ రేషియో అని అంటాం. అయితే ఈ రేషియోని మనకి ఎందుకు యూజ్ చేసుకోవచ్చు అని చూస్తే కనుక ఈ రేషియో బట్టి ఇండస్ట్రీలో ఒక 10 కంపెనీలు ఉన్నాయనుకోండి, ఫార్మా సెక్టర్లో 10 కంపెనీలు ఉన్నాయి. ఆ 10 కంపెనీల్లో ఎవరికి ఎక్కువ పిఈ రేషియో ఉంది, ఎవరికి తక్కువ పిఈ రేషియో ఉందని చూసుకుని తక్కువ ఉన్న పిఈ రేషియో కొనుక్కుంటే మనకి తక్కువ పెట్టుబడికి ఎక్కువ ఆదాయం వస్తున్నట్టు. అలా అని చెప్పి పిఈ రేషియో ఒక్కటే మనకి బేసిస్ అని కాదండి. మిగతా రకాలుగా చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి షేర్ ప్రైస్ డిఫైన్ చేయడానికి. అయితే ఒక ముఖ్యమైన అంశంగా పిఈ రేషియోని తీసుకుని దాన్ని చుట్టూ అసలు ఎట్లాగా స్టాక్ ప్రైస్లు మూవ్ అవుతున్నాయి అన్నది చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అందుకంటే ముందర ఈ స్టాక్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకున్నానో వాటిలన్నింటికి కూడా మార్కెట్ క్యాప్ అన్నది మినిమం 5,000 కోట్లు ఉండే మార్కెట్ క్యాప్ అన్నది తీసుకున్నాను. అలాగే గ్రోత్ వచ్చేప్పటికి సేల్స్ మినిమం 15% పెరిగినవి. అలాగే రిటర్న్ చూస్తే కనుక రిటర్న్ కూడా 15% పెరిగిన కంపెనీలు, ఇలాంటి మంచి కంపెనీలు మాత్రమే తీసుకున్నాను తప్పితే మామూలు చిన్న పెన్నీ స్టాక్స్ అయితే నేను తీసుకోలేదు. మంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీలు మాత్రమే తీసుకుని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే నేను తీసుకున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏంటంటే కనుక మొన్నే ఇటీవల 11th జూలై 2022 ఏవైతే క్లోజింగ్ ప్రైస్లు ఉంటాయో వాటిని తీసుకుని వాటిని ఆధారితంగానే ఈ వీడియో చేశాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ లిస్ట్లో ఫస్ట్ కంపెనీ ఏంటని చూస్తే కనుక లాల్ పాత్ ల్యాబ్స్ అని చెప్పని, నిజానికి ఇది ఒక ఈ మెడికల్ సర్వీసెస్ కంపెనీ అనమాట. అంటే డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. నిజానికి భారతదేశంలో చూస్తే కనుక వీళ్ళకి నార్త్ సైడ్లో చాలా మంచి వ్యాపారం ఉంది. అలాగే మిగతా సెక్టార్స్లో, మిగతా భారతదేశంలో ఉన్న సెక్టార్స్లో చూస్తే కనుక సౌత్ ఇండియాలో కొంచెం నిజంగా తక్కువ వ్యాపారం ఉన్నా కానీ మిగతా ఏరియాస్లో అయితే కనుక బాగానే వ్యాపారం ఉంది వీళ్ళకి. ఈ కంపెనీలో మంచి పట్టు ఎక్కడ ఉందంటే కనుక వీళ్ళకి మంచి క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయండి. అంటే వీళ్ళది సర్వీసెస్ ఎట్లాంటి సర్వీసెస్ అంటే కనుక క్యాష్ అండ్ క్యారీ సర్వీసెస్ ఇవన్నీ కూడా. ఎవరన్నా కానీ వీళ్ళ దగ్గర సర్వీసెస్ రెండర్ చేయడానికి వస్తే డబ్బులు కట్టి సర్వీసులు తీసుకుని బయటకు వెళ్తారు. సో వీళ్ళ దగ్గర అసలు అప్పన్న కాన్సెప్ట్ మోస్ట్లీ కస్టమర్స్ దగ్గర ఉండదు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇలా డబ్బు జనరేట్ అయిందంతా వీళ్ళు దాచుకుని ఉంచుకున్నారు. దేనికోసం ఉంచుకున్నారంటే వాళ్ళ సొంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే చేసుకోవచ్చో వాటి కోసం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం చెప్పి దాచుకుని ఉంచుకుని మంచి రిజర్వ్స్ మెయింటైన్ చేశారు. సో ఫినాన్షియల్ స్టెబిలిటీ చూసుకుంటే కనుక ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పుకోవచ్చు దీనికి.
అయితే ఈ డబ్బు ఇలా ఉండడం వల్ల వీళ్ళకు ఉండే అడ్వాంటేజ్ అంటే కనుక ఫ్యూచర్లో ఎవరన్నా ఏదైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోగల, అప్పులు తీసుకోగల, లేకపోతే ఈక్విటీ కూడా రేస్ చేయగల. సొంతంగా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తేనే సరిపోద్ది. సో ఈ పరిస్థితులు ఉండడం వల్లే చాలా మంది క్యాష్ రిచ్ కంపెనీ అని చెప్పి ఈ కంపెనీ షేర్ భయంకరంగా కొనేశారు. అసలు పీక్స్ లేచిపోయింది అనమాట. అసలు బాగా హై స్టాండర్డ్స్కి వెళ్ళిపోయి రేటు చాలా హై వెళ్ళిపోయింది. సో ఇకపోతే ఈ కంపెనీలో గ్రోత్ ఎలా ఉందని చూస్తే కనుక స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్టు కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చేప్పటికి గత 3 ఏళ్లలో 20% పెరిగినాయండి. అలాగే వీళ్ళ రెవెన్యూ కూడా చూస్తే కనుక 20% పెరిగింది. అలాగే డివిడెండ్ చూస్తే కనుక 120% ఇచ్చారండి ఫైనాన్షియల్ ఇయర్ 21-22కి. సో మంచి గ్రోత్ ఉన్న కంపెనీ అని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఒకే ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి కాంపిటీషన్ చాలా స్టిఫ్ కాంపిటీషన్ చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతానికి మీరు చూస్తే కనుక అపోలో వాళ్ళు డయాగ్నోస్టిక్ సర్వీసెస్లో ఉన్నారు, లేకపోతే ఈ మెట్రోపోలిస్ వాళ్ళు డయాగ్నోస్టిక్ సర్వీస్లో ఉన్నారు, విజయ వాళ్ళు డయాగ్నోస్టిక్ సర్వీస్లో ఉన్నారు. ఇట్లాగా ఫర్స్ పెట్టి చాలా కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు లోకల్గా వాళ్ళు ఆ మార్కెట్ ట్యాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్ మధ్యలో వీళ్ళు నిలదొక్కోగలుగుతారా అన్నది మనకి నిజానికి తెలియదు. సో ఇవాళ చూస్తే కనుక రెవెన్యూస్ అందరి కంపెనీలవి కూడా చాలా కాంపిటేటివ్గా నడుస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లడ్ టెస్ట్కి ఒకళ్ళు 100 రూపాయలు చేస్తే కనుక ఇంకొకరు 90 రూపాయలకి చేస్తూ ఉంటున్నారు. సో అంత టైట్ కాంపిటీషన్లో వ్యాపారాన్ని క్యాప్ చేయడానికి అందరూ కూడా ట్రై చేస్తున్నారని చెప్పి మనం తెలుసుకోవాలి ఇక్కడ. సో కాంపిటీషన్ అనేది చాలా స్టిఫ్గా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇందులో. అలాగే అసలు ఈ డయాగ్నోస్టిక్స్ ఇండస్ట్రీ అసలు మొత్తం ఎవరెవరి దగ్గర ఎట్లా నడుస్తుందో చూసారనుకోండి, స్క్రీన్ మీద చూస్తున్నట్టు అసలు హాస్పిటల్స్ వచ్చేప్పటికి 37% ఈ డయాగ్నోస్టిక్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తున్నాయి. అలాగే సొంతంగా డయాగ్నోస్టిక్ సెంటర్ స్టాండ్ లోన్ వచ్చేప్పటికి 46% ఉన్నారు. అలాగే ఇలాగ చైన్ ఆఫ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అందించే వాళ్ళు మొత్తం భారతదేశంలో 17% మందే ఉన్నారు. సో ప్రస్తుతానికి వీళ్ళకున్న మార్కెట్ క్యాప్ వచ్చేప్పటికి 17%. ఆ 17%లో వీళ్ళు ఒక ప్లేయర్ మార్కెట్ మొత్తంలో. సో ఈ పర్సంటేజ్ని ఎంత ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు ఫ్యూచర్లో వీళ్ళు అన్నది చాలా ముఖ్యం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇకపోతే వీళ్ళ ఫినాన్షియల్ అలాగే టెక్నికల్ ఇండికేటర్స్ చూస్తే కనుక నేను ఫినాన్షియల్ ఇండికేటర్స్తో పాటు కొన్ని 2 టెక్నికల్ ఇండికేటర్స్ కూడా ఇచ్చాను. ఆ 2 ఏంటంటే కనుక ఒకటి ఎస్ఎంఏ మనకు తెలిసిందే, సింపుల్ మూవింగ్ యావరేజెస్. ఇంకోటి వచ్చేప్పటికి రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అని చెప్పి RSI అని అంటాం. ఈ సింపుల్ మూవింగ్ యావరేజ్ వచ్చేప్పటికి 200 రోజులు సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇస్తున్నాను. అలాగే RSI వచ్చేప్పటికి 14 రోజులు RSI ఎంత అన్నది చూసి ఈ ఇండికేటర్స్ కూడా ఇస్తున్నాను. సో దట్ మీరు కొంచెం విజ్ఞానంతో మీరు డెసిషన్స్ తీసుకుంటారని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈ 2 కూడా ఇస్తున్నాను అనమాట. ఇకపై స్క్రీన్ మీద చూస్తే కనుక మీరు కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ జూలై 11వ తారీఖున 2157 ఉంది. PE రేషియో చూస్తే కనుక 52 ఉంది. అలాగే డెట్ ఈక్విటీ రేషియో 0.35. 5 ఏళ్లలో సేల్స్ చూస్తే కనుక 18% పెరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 25% ఉంది. అలాగే 1 సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి పోయింది వచ్చేప్పటికి 37% పోయిందండి. అలాగే 5 ఏళ్లలో వచ్చిన రిటర్న్ చూస్తే కనుక 20.98% వచ్చింది. అలాగే 200 రోజులు SMA చూస్తే కనుక 2698 వరకు కొనుక్కోవచ్చని చెప్తున్నారు. అలాగే RSI చూస్తే కనుక 49 పాయింట్లు ఉంది. నిజానికి ఈ లాల్ పాత్ ల్యాబ్స్ అన్నది 40% కరెక్ట్ అయిందండి. ఈ 6 నెలల్లో చూస్తే కనుక 40% కరెక్ట్ అయింది. కానీ ఇంకా ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో చూడాలి మీరు. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ కంపెనీని ఖచ్చితంగా మీరు హోల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే కొనుక్కోవచ్చు. 47% మంది కొనుక్కోవచ్చు అంటున్నారు. 17% వచ్చేప్పటికి హోల్డ్ చేసుకోండి అంటున్నారు. అలాగే 30% వచ్చేప్పటికి అమ్మేయమని అంటున్నారు అనమాట అనలిస్టులు. ఇకపోతే ఈ లిస్టులో 2వ కంపెనీ వచ్చేప్పటికి L&T వాళ్ళ ఇన్ఫోటెక్ లిమిటెడ్ అండి. అంటే ఈ L&T గ్రూప్లో ఒక కంపెనీ అని చెప్పుకోవచ్చు దీన్ని. ఈ కంపెనీ బేసికల్గా ఏం చేస్తుందంటే కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్, అంటే ఐటీ సెక్టర్లో పనిచేస్తుంది. ఐటీ సెక్టర్ సర్వీస్ అందించడం, లేకపోతే అప్లికేషన్స్ డెవలప్ చేయడం, లేకపోతే మెయింటెనెన్స్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటెనెన్స్ చేయడం, ఇలాంటి సర్వీస్ అన్ని కూడా వీళ్ళు ఈ కంపెనీ ద్వారా చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో మనకు తెలిసింది ఏంటంటే కనుక మే 2022లో ఈ L&T వాళ్ళ ఇన్ఫోటెక్ని మైండ్ ట్రీ వాళ్ళ కంపెనీ తోటి మర్జ్ చేయడానికి చూస్తున్నారని చెప్పి వాళ్ళు ఆల్రెడీ అఫీషియల్గా కూడా అనౌన్స్ చేశారు. ఒకవేళ ఈ 2 కంపెనీలు కనుక మర్జ్ అయిపోతే కనుక ఆ మర్జ్డ్ కంపెనీలో ఈ L&T వాళ్ళకి దగ్గరగా 68% స్టేక్ ఉంటుందని చెప్పి మనకు తెలుస్తోంది. అయితే ఈ కంపెనీ రీసెంట్గా కరెక్షన్ ఎంత అయింది 6 నెలల్లో అని చూస్తే కనుక దగ్గరగా 43% ప్రైస్ పడిపోయిందండి. అంటే లిటరలీ అంటగత్తని చెప్పుకోవాలి దీన్ని. సో 43% పడిపోయిన తర్వాత కూడా ఈ కంపెనీ గ్రోత్ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవాలి. నిజానికి ఎందుకు గ్రోత్ బాగుంది, అసలు ఎందుకు స్టాక్ ప్రైస్ పడిపోయిందని చూస్తే కనుక కంపెనీలో రెవెన్యూ పెరుగుతోంది, కొత్త క్లయింట్లు యాడ్ అవుతున్నారు, అయినా కానీ స్టాక్ ప్రైస్ పడిపోయింది. ఎందుకంటే కనుక ఈ వీళ్ళకున్న పెద్ద పెద్ద క్లయింట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం తగ్గుతున్నారు. అంటే మంచి పెద్ద క్లయింట్లు తగ్గి చిన్న క్లయింట్లు
మనకి నంబర్ పెరిగి వాల్యూ పెరుగుతుంది. సో దానివల్ల వీళ్ళ రెవెన్యూ ప్రాఫిట్స్ అన్నీ పెరుగుతున్నా కానీ వీళ్ళ పెద్ద పెద్ద క్లయింట్లన్నా తగ్గడం వల్ల కొంచెం తగ్గుముఖం పట్టింది. అలాగే ముఖ్యంగా వీళ్ళకున్న రెవెన్యూలో మేజర్ స్టేక్ వచ్చేప్పటికి యూఎస్ నుంచే వస్తుంది. సో దీనివల్ల కూడా కొంచెం ఇబ్బందికరంగానే కనిపిస్తుందని చెప్పి మనకు అర్థమవుతుంది ఇందులో. సో 2022 నాటికి మార్చి నాటికి వీళ్ళకి అసలు ఎంతమంది ఉన్నారు, అసలు వీళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏంటన్నది మీ స్క్రీన్ మీద చూస్తే కనుక వీళ్ళకి 2017 డిసెంబర్లో 261 క్లయింట్లు ఉంటే కనుక మార్చ్ 2022కి వచ్చేప్పటికి 486 క్లయింట్లు అయ్యారండి. అయితే రెవెన్యూ చూస్తే కనుక $2.1 బిలియన్ రెవెన్యూ ఉంది 2021-22లో. అలాగే ఈబిఐటి చూస్తే కనుక 17.3% ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 14.7% ఉంది. ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారంటే కనుక 46,600 మంది పనిచేస్తున్నారు దగ్గరగా. అలాగే 33 దేశాల్లో వీళ్ళకి ప్రెసెన్స్ ఉంది. అలాగే యాక్టివ్ క్లయింట్స్ వచ్చేప్పటికి ఇందాక నేను చెప్పినట్టు దగ్గరగా 486 యాక్టివ్ క్లయింట్స్ ఉన్నారు. కాకపోతే పెద్ద పెద్ద క్లయింట్లు తగ్గుముఖం పడుతున్నారు. ఎందుకు ఇది జరుగుతుందంటే కనుక ఈ మధ్యకాలంలో ఈ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అందజేయడం అన్నది అందరికీ చేయగలుగుతున్నారు ఇప్పుడు. సో చిన్న చిన్న కొత్త కంపెనీలు స్టార్ట్ చేసి వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ సర్వీసెస్ అందజేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఈ తగ్గుముఖం పడుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇకపోతే జియోగ్రఫికల్గా కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక నార్త్ అమెరికా మీద బాగా డిపెండ్ అయ్యారు ఇందాక నేను చెప్పినట్టు. అలాగే యూరప్ నుంచి 25,325 మిలియన్ డాలర్ల బిజినెస్ జరుగుతుంది. ఇండియా నుంచి 13,000 మాత్రమే జరుగుతుంది. ఏషియా పసిఫిక్ రీజియన్ నుంచి 3,839 మిలియన్ డాలర్లు జరుగుతుంది. మిగతా ప్రపంచం మొత్తం నుంచి చూస్తే కనుక ఒక $10,300 మిలియన్ డాలర్ల వ్యాపారం అయితే జరుగుతుందని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఇంకా వీళ్ళ ఫినాన్షియల్ పొజిషన్ ఎట్లా ఉంది, అసలు ప్రస్తుతానికి వీళ్ళ ఫినాన్షియల్ పారామీటర్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే టెక్నికల్ ఇండికేటర్స్ ఎట్లా ఉన్నాయని చూస్తే కనుక ప్రస్తుతం కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి 3,948 ఉంది. పిఈ రేషియో 30.12 ఉంది. అలాగే డెట్ ఈక్విటీ రేషియో 0.09. 5 ఏళ్లలో సేల్స్ చూస్తే కనుక 19.24 అయ్యిందండి. అలాగే రిటర్న్ ఆన్ ఎక్విటీ చూస్తే కనుక 28% ఉంది. 1 సంవత్సరంలో రిటర్న్ చూస్తే కనుక 0.34% ఉంది. 5 ఏళ్లలో రిటర్న్ చూస్తే కనుక 38.89% ఉంది. 200 రోజుల ఎస్ఎంఐ చూస్తే కనుక 5,147 ఉంది. అలాగే ఆర్ఎస్ఐ 14 రోజులు చూస్తే కనుక 41.8 ఉందండి. సో అంటగత్రి వేసిన తర్వాత కూడా ఈ స్టాక్ ప్రైస్ దగ్గరగా 43% తగ్గిన తర్వాత కూడా చాలా మంది ఏం చెప్తున్నారంటే 48% మంది కొనుక్కోమంటున్నారు. అలాగే 22% మంది ఏమో దీన్ని హోల్డ్ చేసుకోమంటున్నారు. 29% మాత్రం దీన్ని అమ్మేయమంటున్నారు. ఇక లిస్ట్ లో 3వ కంపెనీ ఏంటని చూస్తే కనుక ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ అండి. నిజానికి ఇది ఆయుపట్ల అంటే ఎల్ఎన్టీ గ్రూప్ మొత్తానికి. ఎందుకంటే ఇంజనీరింగ్ వాళ్ళలో ఇంజనీరింగ్ డిజైన్లు చేయడాలు, ఇంజనీరింగ్ టెక్నాలజీ సైడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వీళ్ళు దిట్ట కింద ప్రపంచవ్యాప్తంగా భావిస్తున్నారు. ఎంత స్ట్రాంగ్ అంటే వీళ్ళు ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో దగ్గరగా 70 కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళ కస్టమర్లు. అంతేకాకుండా ఈ ఇంజనీరింగ్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారు కదా, అలాంటి కంపెనీల్లో కూడా టాప్ కంపెనీలు ఏవైతే ఉంటాయో అందులో 50 కంపెనీలు వీళ్ళ కస్టమర్లు. మళ్ళీ అంటే ఒక ఇంజనీరింగ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీకే ఇంకో ఇంజనీరింగ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ రీసెర్చ్ కంపెనీలు కూడా వీళ్ళ కస్టమర్ల కింద ఉన్నారు. సో అంత స్ట్రాంగ్ అని చెప్పి మనకు తెలుస్తుంది. ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి 324 కస్టమర్లు ఉన్నారు. అలాగే 20 దేశాల్లో వీళ్ళ ఆపరేషన్స్ అయితే ప్రస్తుతం నడుస్తున్నాయి. అయినా కానీ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఈ గత 6 నెలల్లో చూస్తే కనుక దగ్గరికి 45% పడిపోయిందండి. ఈ కంపెనీకి మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే కనుక వీళ్ళ హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉందో, అంటే ఎల్ఎన్టీ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏదైతే ఉందో అది మంచి పొట్టని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు అవసరం వచ్చినా, డబ్బులు ఎప్పుడు కావాల్సి వచ్చినా కానీ ఆ ఎల్ఎన్టీ మెయిన్ కంపెనీ అనేది వీళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూనే వస్తుంది. ఇటీవల కాలంలో కూడా చూస్తే కనుక ప్రిఫరెన్స్ షేర్స్ ద్వారా దగ్గరగా ఒక 750 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఈక్విటీలో ఒక 300 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది ఇక్కడ. సో ఈ కంపెనీకి మెయిన్ వ్యాపారం ఏంటి అన్న చూస్తే కనుక డిజైన్లు అందించడం అండి. కొంచెం క్రియేటివ్గా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్స్ అందించడం. ఎలాంటి వాళ్ళకి అనుకుంటే కనుక ఏరోస్పేస్ ఇండస్ట్రీకి, లేకపోతే కనుక ఈ ప్రాసెస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి, మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్స్కి, ఇలా రకరకాల ఇండస్ట్రీస్కి వీళ్ళు డిజైన్ సర్వీస్ అన్నది బాగా అందిస్తున్నారు. అయితే ఈ ఇండస్ట్రీలో వ్యాపారం బాగా ఉండడం చూసి కొత్త వాళ్ళు కూడా ఈ వ్యాపారంలోకి ఎంటర్ అవడం అన్నది జరుగుతోంది. అందుకని చెప్పి వీళ్ళ మార్కెట్ షేర్ కొంచెం తగ్గే అవకాశం ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇకపోతే వీళ్ళ ఫినాన్షియల్ పారామీటర్స్ చూస్తే కనుక ప్రస్తుతం కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి 3,082 రూపాయలు ఉంది. పిఈ రేషియో 34.81.
అలాగే డెట్ ఈక్విటీ రేషియో 0.11, 5 ఏళ్లలో సేల్స్ చూస్తే కనుక 15% పెరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేప్పటికి 24.48% ఉంది. ఒక సంవత్సరంలో రిటర్న్ వచ్చేప్పటికి 5.68% ఉంది. అలాగే 5 ఏళ్లలో చూస్తే కనుక 32% రిటర్న్ వచ్చిందండి. 200 రోజుల ఎస్ఎంఈ చూస్తే కనుక 4020 రూపాయలు ఉంది. అలాగే ఆర్ఎస్ఐ చూస్తే కనుక 44 ఉందండి. అయితే ఈ కంపెనీకి ఇంత మంచి స్ట్రెంగ్స్ ఉన్నా కానీ చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే కనుక కొనుక్కోమని గట్టిగా 29% మంది చెప్తున్నారు. అలాగే ఉంచుకోమని చెప్పిన కొనుక్కున్న షేర్లు ఉంచుకోమని 12% మంది చెప్తున్నారు. అమ్మేమని చెప్పిన 58% మంది చెప్తున్నారండి ఎక్స్పర్ట్స్. సో ఇక ఈ లిస్ట్లో 4వ కంపెనీ ఏంటని చూస్తే కనుక లక్స్ ఇండస్ట్రీస్ అని చెప్పి మనందరికీ చాలా మంది చూసే ఉంటారు. కాకపోతే ఆ కంపెనీ పేరే పెద్దగా తెలిసి ఉండదు. నిజానికి ఈ కంపెనీ ఏంటంటే కనుక ఒక ఇన్నర్ వేర్స్ అంటే లో దుస్తులు మ్యానుఫ్యాక్చర్ చేయడం, లేకపోతే శీతల ప్రాంతాల్లో వాళ్ళు వాడే బట్టలు ఏవైతే ఉంటాయో ఆ దుస్తులు మ్యానుఫ్యాక్చర్ చేయడం ఇలాంటి కంపెనీ అండి ఇది. అలాగే వాటితో పాటు క్యాజువల్ వేర్ అంటే డైలీ రోజువారీ పనుల్లో వేసిన బట్టలు కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ కంపెనీ కలకత్తాలో దగ్గరగా 1995లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి దగ్గరగా వీళ్ళకి ఒక 7 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అక్రాస్ ద కంట్రీ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుని మంచి మంచి ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లోను, పంజాబ్లోను, తమిళనాడులోను ఇలాంటి మంచి మంచి స్ట్రాటజికల్గా లొకేట్ చేసుకుని ఎస్టాబ్లిష్ అయితే చేస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళకి మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే కనుక మార్కెట్లో ఉన్న 100%లో ఒక 15% వీళ్ళు క్యాప్చర్ చేశారని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే ఈ భారతదేశంలో ఉన్న మిడ్ సైజ్ మార్కెట్ ఏదైతే ఉందో అందులో 15% వీళ్ళ చేతిలోనే ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఒక 100 రకాల ప్రోడక్ట్స్ ఒక దగ్గరగా ఒక 15 రకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయండి వీళ్ళకి. ఆ 100 రకాల ప్రోడక్ట్స్ని అలాగే 15 రకాల బ్రాండ్స్ని వీళ్ళకున్న 4.5 లక్షల రిటైలర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ సెల్లింగ్ పాయింట్స్ వాళ్ళ ద్వారా వీళ్ళు వ్యాపారం అయితే నడిపిస్తున్నారు. ఇంత మంచి కంపెనీకి కూడా గత 6 నెలల్లో స్టాక్ ప్రైస్ దగ్గరగా 48% పడిపోయిందండి. వాస్తవానికి చూస్తే కనుక ఈ కంపెనీ యొక్క సేల్స్ ఏదైతే ఉందో గత ఏడాది 18% పెరిగింది, కానీ ప్రాఫిట్లు మాత్రం 50% పెరిగినాయి. అలాగే 3 ఏళ్లలో అసలు వీళ్ళ సేల్స్ ఎంత పెరిగిందని చూస్తే కనుక 23% పెరిగిందండి. అయినా కానీ ఈ ప్రాఫిట్ నేను చెప్పినట్టు ఇందాక ఈ ఒక సంవత్సరంలో చూస్తే కనుక 50% పెరిగింది. సో వీళ్ళ ప్రస్తుతం ఎందుకు ఇంత రైజ్ అయింది రెవెన్యూ, అలాగే ప్రాఫిట్స్ ఎట్లా పెరిగినాయి అని చూస్తే కనుక వీళ్ళకి మెయిన్ మార్కెట్ అంతా కూడా ఈ మాస్ మార్కెట్ లేకపోతే కనుక ఈ మిడిల్ క్లాస్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ 2 మార్కెట్స్లోనూ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. దాని తర్వాత రివైవ్ అయిన తర్వాత ఖచ్చితంగా అందరికీ కూడా బట్టలు అన్నది కనీస రిక్వైర్మెంట్. సో అందరూ కూడా ఖచ్చితంగా కొనుక్కోవడం అనేది జరిగింది. ఇలాగా ఈ ప్రక్రియలో వీళ్ళ దుస్తుల్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరగడం వల్ల వీళ్ళకి ఇంత సేల్స్ పెరిగింది, అలాగే ప్రాఫిట్లు కూడా పెరిగాయి అన్నది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అయితే ఈ కంపెనీకి ఎక్కడ వీక్నెస్ ఉంది అన్న చూస్తే కనుక వీళ్ళ ఆపరేటింగ్ సైకిల్ ఉంది కదా, అంటే వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ అంటాం మనం ఫైనాన్స్ లాంగ్వేజ్లో. వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ అంటే ఏంటంటే నేను కొంత పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి ప్రొడక్షన్లోకి వెళ్ళి మళ్ళీ మార్కెటింగ్లోకి వెళ్ళి సేల్స్ అయ్యి నాకు ఎప్పుడు మళ్ళీ డబ్బులు వెనక్కి వస్తాయి. దాన్ని ఆపరేటింగ్ సైకిల్ అంటాం అనమాట. ఆ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ అనేది ఇదివరకు ఉన్న 120 రోజుల నుంచి దగ్గరగా 188 రోజులకు వెళ్ళిపోయిందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ సేల్స్ పెరిగితే ఖచ్చితంగా ఇది వర్కింగ్ క్యాపిటల్ చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వ్యాపారం ఈ బట్టల వ్యాపారం అన్నది. సో ఆ బట్టల్లో ఇన్వెస్ట్ చేయాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత అది బట్టల కింద బయటకు రావాలి, దాన్ని మళ్ళీ బయటకు డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళాలి, డిస్ట్రిబ్యూటర్ నుంచి రీటైలర్కి వెళ్ళాలి, రీటైలర్ దగ్గర నుంచి తర్వాత మనకు డబ్బులు వస్తాయి. సో ఇలా ఈ సైకిల్లో టైం ఎక్కువ పడుతుందని చెప్పి మనకు తెలుస్తుంది. ఇంతేకాకుండా వీళ్ళ ఇన్వెంటరీ హోల్డింగ్ టైం కూడా పెరిగిందని చెప్పి అంటున్నారు వీళ్ళు. అసలు ఇన్వెంటరీ హోల్డింగ్ టైం అంటే ఏంటన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇన్వెంటరీ హోల్డింగ్ టైం అంటే వీళ్ళు ఈ దుస్తులు మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఎన్ని రోజులు సేల్ కంటే ముందర వీళ్ళ దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది, దాన్ని ఇన్వెంటరీ హోల్డింగ్ టైం అంటారు. ఆ ఇన్వెంటరీ హోల్డింగ్ టైం కూడా 89 రోజుల నుంచి 130 రోజులకు పెరిగిపోయిందంట. సో ఈ కారణాల వల్ల వీళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అన్నది బాగా పెరిగిందని చెప్పి మనకు తెలుస్తుంది వాళ్ళ రిపోర్ట్ ద్వారా. సో ఇకపోతే ఈ కంపెనీ యొక్క కీ ఫైనాన్షియల్ ఇండికేటర్స్ అలాగే టెక్నికల్ ఇండికేటర్స్ చూద్దాం. ఇప్పుడు కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి 1877 ఉంది. అలాగే పిఈ రేషియో 16.5 ఉంది. డెట్ ఈక్విటీ రేషియో 0.23. 5 సంవత్సరాల్లో సేల్స్ వచ్చేప్పటికి 18.86% పెరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 29% పెరిగింది. ఒక సంవత్సరంలో రిటర్న్ చూస్తే కనుక 49% లాస్ అయ్యారండి. అలాగే 5 ఏళ్లలో చూస్తే కనుక 9.69% ఉంది. 200 రోజుల ఎస్ఎంఏ 2560. ఆర్ఎస్ఐ చూస్తే కనుక 49 ఉంది. ఇకపోతే ఈ లిస్టులో లాస్ట్ కంపెనీ ఏంటంటే కనుక మెట్రోపోలిస్ అండి. ఈ మెట్రోపోలిస్ అన్నది కూడా నిజానికి ఒక డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కంపెనీ, ప్యాథాలజీ ల్యాబ్స్ సర్వీసెస్ కంపెనీ అనమాట. నిజానికి వీళ్ళకి భారతదేశంలో
మన సౌత్ ఇండియాలో చూస్తే కనుక పెద్దగా బ్రాంచ్లు లేవు, కానీ ఆ బ్రాంచెస్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి వేరే స్టెప్స్ తీసుకుంటున్నారు. దాని లాస్ట్లో చెప్తాను నేను. కానీ వీళ్ళకి ప్రస్తుతానికి భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో చూస్తే కనుక మంచి స్టేక్ ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. అలాగే భారతదేశంలోనే కాకుండా మిగతా దేశాల్లో అంటే ఏషియాలో కానీ లేకపోతే అరబ్ కంట్రీస్లో కానీ ఆఫ్రికాలో కానీ వీళ్ళకి ల్యాబ్స్ అన్న ఉన్నాయి. అక్కడ కూడా మంచి వ్యాపారం నడుస్తుందని మనకు తెలుస్తుంది. సో ప్రస్తుతానికి 2021-22 సంవత్సరంలో వీళ్ళు చేసిన టెస్టులు ఎంతమందికి చేశారని చూస్తే కనుక దగ్గరగా 13.4 మిలియన్ కస్టమర్లకి అంటే పేషెంట్లకి వీళ్ళు టెస్టులు చేశారని తెలుస్తోంది. అలాగే ఎన్ని టెస్టులు చేశారని చూస్తే కనుక దగ్గరగా 25 మిలియన్ టెస్టులు చేశారని కూడా మనకు తెలుస్తోంది ఇక్కడ. సో ఇందాక నేను అన్నట్టు వీళ్ళకి ప్రస్తుతానికి సౌత్ ఇండియాలో పెద్దగా బేస్ లేదు. సో ఆ బేస్ క్రియేట్ చేసుకోవడానికి ఏం చేశారంటే కనుక సౌత్ ఇండియాలో చాలా స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఉన్న హైటెక్ ల్యాబ్స్ అనే ఒక కంపెనీని వీళ్ళు రీసెంట్గా ఎక్వైర్ చేశారనమాట. ఆ ఎక్విజిషన్ ఇంకా నడుస్తుంది. అయిపోయిన తర్వాత ఆ హైటెక్ ల్యాబ్స్ అన్ని కూడా మెట్రోపోలిస్ కింద మార్చేస్తారు. ఇంత గ్రోత్ ఇంత స్ట్రెంగ్త్ ఉన్న తర్వాత కూడా కంపెనీ యొక్క ప్రైస్ గత 6 నెలల్లో చూస్తే కనుక దగ్గరగా 53% పడిపోయిందండి. సో 53% పడిపోవడం నిజంగా గమనార్హం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ పొజిషన్ ఉన్న తర్వాత మార్కెట్లో లీడర్షిప్ ఉన్న తర్వాత కూడా ఇలాగ జరగడం అన్నది కొంచెం గమనార్హమైన విషయమే. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అన్నది కూడా మనం ఆలోచించాలి. కంపెనీలో రెవెన్యూ చూసారనుకోండి, నిజానికి 7% నాన్ కోవిడ్ కేసుల యొక్క రెవెన్యూ పెరుగుతూనే వస్తుంది. కానీ ఎందుకు స్టాక్ ప్రైస్ పడిపోతుందని చూస్తే కనుక ఎందుకంటే ఈ టెస్ట్లు ఏవైతే ఉంటాయో కోవిడ్ ఇంపాక్ట్ అన్నది తగ్గిపోయిన తర్వాత అన్ని టెస్టులు జరుగుతాయా ఈ కంపెనీల్లో అన్నది తెలియదు చాలా మందికి. సో అది తెలియకపోవడం వల్ల ఖచ్చితంగా అది డౌన్ఫాల్ పడుతుందని చెప్పి ఒక ఉద్దేశంతో స్టాక్ ప్రైస్ అన్నది కరెక్షన్ జరుగుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రెండో ముఖ్యమైన రీజన్ ఏంటంటే కనుక వీళ్ళకున్న ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ అండి. సో ఇందాక ఫస్ట్ కంపెనీ కూడా చెప్పాను, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇదే డయాగ్నోస్టిక్ సర్వీసెస్లోనే ఉన్నారు. సో వాళ్ళకి ఏవైతే కాంపిటీషన్ ఉందో వీళ్ళకి అదే కాంపిటీషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా టఫ్ కాంపిటీషన్ కొత్త ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టే వాళ్ళందరి దగ్గర నుంచి ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పి వీళ్ళకి కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉందని మనకు తెలుస్తుంది. సో ఇది కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి మెయిన్ రైవల్ కాంపిటీషన్ ఏదైతే ఉందో థైరోకేర్ టెక్నాలజీస్ ఏదైతే ఉందో ఆ కంపెనీలో ఫార్మసీ వాళ్ళు రీసెంట్గా ఇన్వెస్ట్ చేశారండి. సో ఆ ఫార్మసీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం వల్ల థైరోకేర్ అన్నదాన్ని డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. సో అందుకని చెప్పిన కాంపిటీషన్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడ. అలాగని చెప్పని వీళ్ళు ఏమి స్టెప్స్ తీసుకోకుండా ఉన్నట్ల వీళ్ళు కొంచెం స్ట్రాటజిక్గా మూవ్మెంట్లు వేస్తున్నారు. ఏం మూవ్మెంట్స్ వేస్తున్నారంటే ఈ మధ్యకాలంలోనే వీళ్ళు ఈ కార్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఈ అమెజాన్లు ఫ్లిప్కార్ట్లు వాళ్ళతోటి టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రేస్ చేసి వాళ్ళతో టైఅప్ అవుతుందని చెప్పి చూస్తున్నారు అనమాట. సో అది కూడా ఒక మంచి స్ట్రాటజిక్ మూవ్ అనే చెప్పుకోవచ్చు. దానివల్ల కూడా వీళ్ళ వ్యాపారం పెరిగే అవకాశం కూడా ఉంటుందని అనుకోవచ్చు ఇక్కడ. సో ఇవి ప్రస్తుతానికి ఈ కంపెనీలో నడుస్తున్న విషయాలు. ఇకపోతే వీళ్ళ ప్రస్తుత ఫినాన్షియల్ పారామీటర్స్ అలాగే టెక్నికల్ ఇండికేటర్స్ ఎలా ఉన్నాయని చూస్తే కనుక కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి 1449 ఉంది. పిఈ రేషియో 36 ఉందండి. డెట్ ఈక్విటీ రేషియో 0.43 ఉంది. 5 సంవత్సరాల్లో సేల్స్ చూస్తే కనుక 17.66 ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 25% ఉంది. 1 సంవత్సరంలో రిటర్న్ చూస్తే కనుక 51.66% తగ్గిపోయిందండి. అలాగే 200 రోజుల సింపుల్ మూవింగ్ యావరేజ్ వచ్చేప్పటికి 2177 ఉంది. ఆర్ఎస్సీ వచ్చేప్పటికి 14 రోజులకి 41.5 ఉందండి. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే కనుక ఈ కంపెనీని 53% మంది కొనుక్కోమంటున్నారు, 15% మంది హోల్డ్ చేయమంటున్నారు, అలాగే 30% మంది అమ్మేయమంటున్నారండి. సో ఇది పూర్తిగా ఈ 5 కంపెనీలు ఏవైతే కనుక ఓవర్ ప్రైస్ అయిపోయినాయో వాటిని కరెక్షన్ చేయడం అన్నది జరిగిన తర్వాత వీళ్ళ ప్రస్తుత పరిస్థితి. సో ఖచ్చితంగా ఈ వీడియో ఎవరికైతే అవసరమో వాళ్ళందరూ ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, మేము ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోనూ కూడా ఉన్నాం, యాక్టివ్గానే ఉన్నాం. అందులో కూడా మమ్మల్ని ఫాలో అయితే కనుక మీకు అక్కడ కూడా మంచి పర్సనల్ ఫైనాన్స్ గురించి కంటెంట్ దొరుకుతుంది. సో అది కూడా రిజిస్టర్ చేసుకుని అక్కడ కూడా ఫాలో అవ్వండి మమ్మల్ని. ఆ లింక్స్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వరకు వస్తాను. అంతవరకు ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.